వచ్చిన తర్వాత యువతలోనైతే ఇటువంటి ఉద్యమాలు చేయడం వల్ల మన లక్ష్యాలు నెరవేరుతాయన అనేటువంటి ఒక ఆశ అయితే వచ్చింది. దీన్ని ఎవరు ఎట్లా యూజ్ చేసుకుంటారనే ఒక చర్చ కూడా బయటికైతే వచ్చింది. అయితే ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఏదైతే కేంద్రం బిల్లు పాస్ చేసిందో దాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించింది. ఇప్పుడు అది చట్టంగా మారింది. ఇప్పుడు ఈ బిల్లు వల్ల మళ్ళీ ప్రజల్లో కూడా ఒక కొత్త అంశం అయితే తెరకు వచ్చింది. విద్యా వ్యవస్థలో ఇటువంటి అంశాలు ఏవైతే పేపర్ లీకేజీలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమాజానికి సంబంధించి ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి టోటల్ కొత్త ఇన్వెన్షన్స్ ఏమున్నాయో దానికి అనుగుణంగా మన వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు సరిగ్గా లేవు, వాటిని మార్చాలి, అప్పుడే యువత భవిష్యత్తుకు బాగుంటుందని ఒక కొత్త చర్చ కూడా తెరపైకైతే వచ్చింది. వీటితో పాటు ఇంకా మరిన్ని అంశాల గురించి మనతోటి చర్చించడానికి ప్రొఫెసర్ పుట్టి మురళీ మనోహర్ గారు, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అండ్ అనలిస్ట్ మనతోటి ఈ యొక్క చర్చా కార్యక్రమం పాల్గొన్నారు. నమస్తే సార్. నమస్తే సంపత్. సార్, ఇప్పుడు ఈ జెన్జీకి సంబంధించి సిజేపీ ఏదైతే ప్రొటెస్ట్ చేసిందో ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి అది చట్టం అయితే వచ్చింది. రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. ఈ ఆమోదం తెలిపిన తర్వాత ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు కొత్త అనుమానాలు అయితే వస్తున్నాయి. అలాగే తల్లిదండ్రుల తరపు నుంచి కూడా సరే పేపర్ లీకేజీలు పక్కన పెడితే మా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఒకవైపు వీళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతున్నాయి, జాబులు మాత్రం దొరకట్లేదు, కంపెనీలు అంటున్నాయి మా నైపుణ్యాలకు తగ్గట్టుగా వీళ్ళకు నైపుణ్యం లేదు, కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఉంది, ఇండస్ట్రీ నాలెడ్జ్ లేదు, ప్లస్ ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఈ సబ్జెక్టులు లేవన్నటువంటి ఒక ఆందోళన నెలకొంది. దీనిపైన ఎట్లా చూసుకోవచ్చు? అవును, నిజము సంపత్. ఇది ఎందుకంటే మన భారతీయ విద్యా విధానం ఇది అవుట్డేటెడ్ విద్యా విధానం. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉందా ఈ విద్యా విధానం? 68లో మొదటి విద్యా విధానము కొఠారి కమిషన్ 68లో ఇచ్చింది. ఆ తర్వాత 86లో విద్యారంగంలో కొన్ని మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రాజీవ్ గాంధీ నాయకత్వంలో 86లో నూతన విద్యా విధానం వచ్చింది. కొద్దిగా క్లాస్ రూమ్ పరిస్థితిని బాగుపరచాలి, కనీసం బ్లాక్ బోర్డ్ అన్న బాగా ఉండేటట్టు చూడాలి అని కనీస వసతుల గురించి ఆ విధానం చర్చించింది, కాస్త పని కూడా చేసింది. 86 తర్వాత అంటే సుమారుగా ఎన్నేళ్ళు, 2020 వరకు కొత్త విద్యా విధానం 2020లో వచ్చింది. అంటే 35 నుంచి 40 ఏళ్ళు విద్యా విధానంలో ఏ మార్పు లేదు. 35 ఏళ్ళు ఏ మార్పు లేకుండా, అంటే 86 నాటి పరిస్థితి. మొబైల్ కూడా లేదు మన చేతుల్లో, మొబైల్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదు, ఏదీ లేని పరిస్థితి. ఆ రోజు నుంచి ప్రపంచం అంతా మారిపోయిన ఈ రోజుల్లో అదే విద్యా విధానం పెట్టుకుని ఎందుకు కూర్చున్నారు మరి ప్రభుత్వాలన్నీ కూడా? ఎందుకు మార్చలేదు? ఏమంటాం, అవుట్డేటెడ్ విద్యా విధానాన్ని ఎందుకు పెట్టుకున్నారు? 2020లో మొదటిసారి పూర్తిగా మూలాలు కదిలించే విద్యా విధానాన్ని మోడీ గారు కస్తూరి రంగన్ నాయకత్వంలో తీసుకొచ్చారు. కనుక విద్యారంగంలో మార్పు రావాలనే వాళ్ళకందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, వచ్చింది మీరు చదివారా అని నేను అడుగుతున్నా. కస్తూరి రంగన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ను ఎంతమంది చదివారు? ఎందుకంటే మీరు చదవకపోతే ప్రమాదం ఏంటంటే, అది కళ్ళ చూడక మొదలే, ప్రజలు దాన్ని చదవక మొదలే ఈ దేశంలో ఉన్న ఒక ఎకో సిస్టమ్ ఉంది, లెఫ్ట్ ఎకో సిస్టమ్. దాని మీద బురద చల్లుతుంది, కాషాయము అనే బురద చల్లుతుంది. కాషాయం అనేది పవిత్రమైంది ఈ దేశంలో, కానీ కమ్యూనిస్టులకు అది ఒక ఎలర్జీ కాషాయం అంటే. కనుక దానికి ఒక పేరు పెట్టేసి కాషాయీకరణ అనే ఒక పేరు పెట్టి ఇదేదో చెత్త పనికిరాదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఈ దేశంలో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ. కానీ నేనేమంటున్నా అంటే, విద్యారంగంలో మార్పులు వచ్చేసాయి. 2020 నుంచే ప్రారంభమైన ఈ మార్పులన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకు ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ అని ఒక ప్రాజెక్టు నూతన విద్యా విధానంలో వచ్చింది. మన రాష్ట్రంలో ఇది కంటిన్యూ అవుతుంది, ఎవరికి తెలియదు అసలు. దీని పేరు ఏం చేశారంటే, కొద్దిగా తొలిమెట్టు అని ఒక పేరు పెట్టి అధికారులు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే, FLN అంటే ఫౌండేషన్ లిటరేసీ న్యూమరేసీ అంటే అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవుతుంది, మోడీకి క్రెడిట్ వస్తుంది కనుక అది తీసేయండి రా బాబు అంటే తొలిమెట్టు అని పేరు పెట్టారు. పెడితే ఏ పేరు పెడితే ఏముంది దాంట్లో? ఏంటంటే రాయడము చదవడం అనేది నాణ్యత లేదు మన దగ్గర పిల్లలకు. 10th క్లాస్ వరకు ఎక్కడ ఫెయిల్ చేయం మనం. అందుకని ఏం చేస్తున్నారంటే, రాయడమే రాకుండా 10th వరకు వస్తున్నారు, చదవడం రావడం లేదు. కనుక ఇప్పుడు గ్యారంటీ ఉంటుంది, 3వ తరగతి పిల్లవాడు, 5వ తరగతి పిల్లవాడు ఏవైతే గుణింతాలు భాగారాలు చేయాలనో అవన్నీ మినిమం చేయాలి. చేయకపోతే ముందు తరగతికి పోని వారు ఆపుతారు.
ఆపి దానికి కావాల్సిన స్థాయిని వచ్చాకనే ముందుకు తరగతికి పంపిస్తారు. ఇది దేశమంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఎఫ్ఎల్ఎన్ అని, ఫౌండేషనల్ లిటరసీ న్యూమరేసీ మన దగ్గర. ఇది ఎవరికి తెలిసి ఎవరికి తెలియదు. నూతన విద్యా విధానంలో నేను ఏమంటున్నా అంటే క్వాలిటీ గ్యారంటీ ఉంది. 10వ తరగతి వరకు వచ్చే వరకు ఏ లెక్కలు అయితే రావాలనో ఆ లెక్కలు వస్తాయి. ఏ చేతి వ్రాత తప్పులు లేకుండా తెలుగైన ఇంగ్లీష్ ఏదైతే రాయాలనో అది వచ్చి తీరుతుంది. ఇవన్నీ కూడా గ్యారంటీ ఉంటుంది అని నేను అంటున్నా. ఇది ఎందుకు చెప్పాను? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది, చేయకపోతే ఆపేయమన్నది పిల్లవాడిని. ఇది చేయడం ప్రారంభించారు. ఉదాహరణ కొరకు ఇది చెప్పాను నేను. అట్లా వస్తున్న మార్పులలో 6వ తరగతి నుంచి వొకేషనల్ విద్య ఉంటది భవిష్యత్తులో. అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెసేతర ప్రభుత్వాలు అంటే బీజేపీ ఉన్న దగ్గర ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయరు ఇప్పుడు. ఎందుకంటే విద్య అంటే మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. భారతదేశమే విద్యను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది. అదే వాడు మెకాలే ఇచ్చిన విద్యా విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. ఇప్పుడు కొత్త విద్యా విధానాల్లో ఏంది అంటే చదువు అంటే కేవలం రీడింగ్ రైటింగ్ కాదు. మనం నేర్పించినాం అట్లా రీడింగ్ రైటింగ్, ఐఐటి ఎన్ఐటి ఇంతే జీవితంలో, ఇంకేం లేదు. అదే అంత కొడితే ఓ 10 లక్షల మంది విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి ఎయిమ్స్ ఇవి చదువుతారు అనుకున్నాం. 40 కోట్ల మంది భారతీయులు విద్యార్థి లోకం ఉంది ఈ దేశంలో. మరి వాళ్ళంతా డాక్టర్లు అవుతారా? వాళ్ళంతా ఇంజనీర్లు అవుతారా? కనుక ఏది కావాలనేది దేవుడు నిర్ణయించి పెట్టాడు. డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకు 10th క్లాస్ ఫెయిల్ అయిన మన ఆయన పేరు క్రికెటరు సచిన్ తెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అయితే మన దగ్గర హైదరాబాద్ లో పుట్టింటే సచిన్ కనుక వాళ్ళ అమ్మ ఏం చేస్తుండే, 6వ తరగతిలో నారాయణ కాలేజీకి చైతన్యకు పంపిస్తుండే. ఫౌండేషనల్ ఐఐటి అని. పునాది పడాలి, లేకపోతే కష్టమైపోతాయి. క్రికెట్ లాంటిది జాంతానా ఏం చెప్తుండే వాళ్ళ అమ్మ. ముంబైలో పుట్టినందుకు అదృష్టవంతుడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఫెయిల్ అయితే పోయిందేవో, ముందైతే గ్రౌండ్ పో అని చెప్పింది. ప్రపంచానికి ఒక అద్భుతమైన క్రికెటర్ను ఇవ్వగలిగింది. ఐఐటి లేకపోతే బతుకు లేదు అనే విద్యా విధానం మన దగ్గర నడుస్తుంది. కానీ స్పోర్ట్స్ లో జీవితం ఉంది అని చూపించింది సచిన్ తెండూల్కర్ వాళ్ళ అమ్మ. ఇప్పుడు నూతన విద్యా విధానంలో స్పోర్ట్స్ లో టాలెంట్ ఉన్న పిల్లవాడిని టీచరే ఐడెంటిఫై చేసి ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తారు. ఒక మ్యూజిక్ లో టాలెంట్ ఉన్న అమ్మాయిని ఆ మ్యూజిక్ ను ప్రోత్సహిస్తారు. పెయింటింగ్ లేకపోతే స్కల్ప్చర్, కళలు ఇవన్నీ ఉన్న పిల్లలను 64 కళలు పోషించిన దేశం ఇది. మన బలం ఏందో మనకు తెలియదు. మన విద్యా విధానం దీన్ని గుర్తించలేదు. ఇప్పుడు ఏమంటారంటే అయ్యో కులతత్వం వచ్చింది, చెప్పులు కుట్టేవాడిని గౌరవించరు మన వాళ్ళు అని అంటారు. అదే నువ్వు చెప్పులు కుట్టడం చాలా కష్టమైన విషయం అని చిన్నప్పుడు నేర్పించినవా? ఎందుకు అని చెప్తున్నా అంటే నేను ఇది మన విద్యా విధానము రీడింగ్ రైటింగ్ కు పరిమితమైంది. డూయింగ్ అనేది కూడా ఎడ్యుకేషన్, దయచేసి అర్థం చేసుకోవాలి. డూయింగ్ అనేది కూడా ఎడ్యుకేషన్. అంటే చేతులతో పని చేయడం ఇప్పుడు ఏమీ రాదు. అందుకే మోడీ గారు వచ్చి స్కిల్ ఇండియా అని అరుస్తున్నాడు. ఎందుకంటే చేతులతో కూడా చేయాల్సిన పని విద్యనే అవుతుంది. చెప్పులు కుట్టడం విద్య, కుండలు తయారు చేయడం విద్య. కానీ విద్య కాదు అనుకొని మనం చెప్పడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారు. వీళ్ళు నేర్చుకోవడం లేదు ఒకటి, ఆ పనులు చేసే వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారు. అందుకే థింకింగ్ ఎడ్యుకేషన్ అంటారు. రీడింగ్ రైటింగ్ నేమో థింకింగ్ ఎడ్యుకేషన్ అంటారు. చేతులతో చేస్తే డూయింగ్ ఎడ్యుకేషన్ అంటారు. అలాగే ఫీలింగ్ ఎడ్యుకేషన్, హృదయంతో ప్రేమ, దయ, కరుణ ఇలాంటివన్నీ మన పాఠ్యాంశాల్లో లేవు. తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి అనే విషయాలు మన పాఠ్యాంశాలు లేవు. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్ అని గాంధీజీ చెప్పాడు. ఎవరో ఫారెనర్ చెప్పింది కాదు. అదన్నా విన్నామా గాంధీజీ చెప్పింది? మరి ఇవన్నీ విద్యలో ఎందుకు లేవు అని నేను అడుగుతున్నాను. 70 ఏళ్లుగా ఉన్న ఈ విద్యలో మనం ఇవన్నీ పోగొట్టుకొని ఇప్పుడు నూతన విద్యా విధానంలో ఇది ఉంది.